సిక్కోలు జిల్లాలో మరో థర్మల్ వ్యతిరేక పోరాటం పురుడు పోసుకుంటోందా? ప్లాంట్ పేరుతో భూ దోపిడీకి తెరతీస్తున్నారన్న అనుమానాలు స్థానికుల్లో పెరిగిపోతున్నాయా? ముఖ్యంగా ఓ ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్తామని చెప్పడంపై డౌట్స్ పెరుగుతున్నాయా? ఒకప్పుడు మంచి సారవంతమైన భూములని చెప్పిన అదే ఎమ్మెల్యే ఇప్పుడు అవే ల్యాండ్స్ని ఎందుకు పనికిరావని అనటం వెనుకున్న వ్యూహం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? ఎక్కడ జరుగుతోంది ఆ తంతు? శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ధర్మల్ సెగలు రేగుతున్నాయి. ఆ దెబ్బకు అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారట. మరీ ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్నైతే జనం నిలదీసే పరిస్థితులు వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంటి, తీరా అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులేంటంటూ సోషల్ మీడియాలో చెడుగుడాడేసుకుంటున్నారట. బూర్జా, సరుబుజ్జిలి మండలాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అడుగులు వేగంగా పడుతున్నాయి. అదే సమయంలో అధికారుల పర్యటనలను అడ్డుకుంటున్నారు స్థానికులు. తమను కాదని ప్లాంట్ నిర్మాణం కోసం ముందుకు వెళ్తే మరో సోంపేట, కాకరాపల్లి అవుతాయంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. ప్రజా సంఘాలు, వామపక్షాలతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా థర్మల్ వ్యతిరేక పోరాటానికి మద్దతిస్తోంది. ఈ కలయిక అధికార పార్టీ నేతల్లో ఒకవైపు గుబులు రేపుతున్నా మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాటలు చర్చనీయాంశమవుతున్నాయి. పవర్ ప్లాంట్ స్థానిక ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారాయన. అయినా సరే ఎమ్మెల్యే మాటల్ని వినే పరిస్థితి స్థానికంగా లేదని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో లోకల్ టీడీపీ కేడర్లో కూడా కొత్త భయం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రజల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఎందుకంత మూర్ఖంగా ముందుకు పోతున్నారంటూ తమ్ముళ్లు లోలోపల మదనపడుతున్నట్టు సమాచారం. పవర్ ప్లాంట్స్కు వ్యతిరేకంగా గతంలో కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు జరిగాయి. ఆ చరిత్ర, అనుభవాలు కళ్ల ముందు కనపడుతున్నా తమ నేత పవర్ ప్లాంట్ కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావటం లేదని తలబాదుకుంటున్నారట బూర్జా, సరుబుజ్జిలి మండలాల్లోని తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు. ఇక్కడే ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాది మాటంటే మాటే, నేను కాళ్ల మీద కంటే మాట మీదే ఎక్కువగా నిలబడతానని తరచూ చెబుతూ ఉంటారు కూన రవికుమార్. ఆ మాటల చుట్టూనే తాజా చర్చలు జరుగుతున్నాయి. అంతలా మాట మీద నిలబడే వ్యక్తివైతే ఈ నాలుక మడతలేంటంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదిత ఏరియా విషయమై గతంలో కూన రవికుమార్ ప్రభుత్వానికి రాసిన లేఖలు, నేడు చేస్తున్న వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్న భూములు ఎందుకు పనికిరానివని, అంతగా జనసాంద్రత లేని నిస్సారమైన భూముల్లో ప్లాంట్ పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు కూన. సరే, ఇప్పుడంటే ఇలా మాట్లాడుతున్నారు. మరి 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు తమరు రాసిన లేఖ సంగతేంటని నిలదీస్తున్నారు నియోజకవర్గంలో. ఈ ప్రాంతంలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయని, తనకో 100 ఎకరాలిస్తే పూల తోటల సాగు చేస్తానని, స్థానికులకు ఉపాధి కల్పిస్తానని అప్పట్లో లేఖ రాశారు కూన. అది వర్కౌట్ అవ్వకున్నా ఆ లెటర్ ఇప్పుడు తెరమీదకొచ్చి ఎమ్మెల్యేని నిలదీస్తోంది. అంటే అప్పుడు పూల తోటలు సాగు చేయగలిగినంత సారవంతమైన భూములు ఇంతలోనే పనికిరాకుండా ఎలా పోయాయి? ఈ 10 ఏళ్లలోనే భూసారం అంతలా దిగిపోయిందా? అలా ఎక్కడైనా జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఎందుకు పనికిరాని బీడు భూముల్లోనే థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నామన్న రవికుమార్ మాటల మీద రకరకాల అనుమానాలు రేగుతున్నాయట. అభివృద్ధి మాటున భూదోపిడీకి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు పవర్ ప్లాంట్ వ్యతిరేక కమిటీ నేతలు. అధికార పార్టీ పోలీస్ బలప్రయోగంతో అడ్డుకోవాలని చూస్తే తాము ప్రాణత్యాగానికి సైతం సిద్ధంగా ఉన్నామంటున్నారు. వేల ఎకరాల భూములపై కన్నేసిన బడా నేతలు ప్రభుత్వ రంగ సంస్థ పేరుతో అప్పనంగా దోచే ప్లాన్లో ఉన్నారన్నది వారి ఆరోపణ. మామూలుగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నీరు అవసరం. కానీ ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతంలో నీటి లభ్యత ఆ స్థాయిలో లేదు. ఇక్కడే అనుమానాలు పెరుగుతున్నాయట. అడుగులు ముందుకే అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనటం వెనుక కేవలం భూబ్యాంక్ ఏర్పాటే లక్ష్యమన్నది ప్లాంట్ వ్యతిరేక జేఏసీ నేతల ఆరోపణ. తన నియోజకవర్గంలో ప్రజలు, ప్రజా సంఘాలు సంఘటితంగా పోరాడుతున్నా, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నా నా పంతం నాదే అన్నట్టుగా ఎమ్మెల్యే ఉండటం వెనుక కారణాలు గట్టివే ఉండవచ్చన్నది స్థానికంగా ఉన్న అనుమానం. పరిణామాల్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకు వెళ్తే థర్మల్ సెగలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేయటం ఖాయమన్న చర్చ జరుగుతోంది ఆమదాల వలసలో.